ఎవాంజలిజం గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గతంలో ఆల్రెడీ మీకు కొంత చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం విపులంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో నేను మీకు చెప్పినప్పుడు ఎవాంజలిజం గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తానండి అని చెప్పాను కదా! బహుశా డిసెంబర్‌లో చెప్దాం అనుకున్నాను. ఎటు నాకు టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడే కవర్ చేసేస్తే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సురేష్ మంగూరి గారు కూడా దీని గురించి మీతో మాట్లాడతారు ఖచ్చితంగా. సో, మీరు ఈ అయిన తర్వాత ఏ ఏ ప్రశ్న అడుగుదాం అనుకున్నారో, దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నారో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గతంలో చెప్పింది కూడా నేను మీకు రిపీట్ చేస్తాను. కొంచెం బాగా గుర్తుంటుంది. కొంచెం ఎడిట్ చేశాను. సువార్త అంటే ఏంటి? సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ఎలా ప్రకటించాలి? ఈ 3 అంశాలు నేను ఈ ప్రెజెంటేషన్‌లో నేను చేయడానికి ట్రై చేస్తాను. సువార్త అంటే ఏంటి? ఎందుకు ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి? సో, యువాంగిలిజో, యువాంగ్లియో ఆర్ యువాంగ్లియాన్ అంటే మెసేజ్ మెసెంజర్, సువార్తీకరణ, సువార్త చెప్పడం. ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ గాస్పల్ బై పబ్లిక్ ప్రీచింగ్ ఆర్ పర్సనల్ విట్నెస్. ఒక ఆయన రిచర్డ్ హాల్వర్సన్ ఆయన భలే చెప్పాడు. ఆయన ఏమన్నా అంటే ఎవాంజలిజం ఈజ్ నాట్ సేల్స్ మ్యాన్షిప్. ఏదో ట్రాక్ని సేల్స్ మ్యాన్షిప్ ఇచ్చినట్టుగా ఒక ఇన్స్టిట్యూషన్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని ఇచ్చినట్టుగా ఓ ట్రాక్ ఇవ్వటం కాదు. ఎవాంజలిజం ఈజ్ నాట్ ఏ సేల్స్ మ్యాన్షిప్. Evangelism is not arguing with people. Evangelism is not forcing people. Evangelism is not subduing people. Evangelism is reporting good news. రిపోర్టింగ్ గుడ్ న్యూస్ అంటే పాత రోజుల్లో పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక పథకం కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం పెడితే ఒక దండోర వేయించేవాళ్ళు. పలానా రోజున, పలాని సమయమున, పలాని స్థలంలో పలాని కార్యక్రమం జరుగుతుందని పలానా వారు చెప్పారో అని చెప్పేసి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. 100 సార్లు చెప్పినా అంతే చెప్తాడు, అందుకని ఎక్కువ చెప్పాడు. చెప్పి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఎక్కువగా మీకు వివరిస్తారు అంటారు. అలా కాదు, ఎవరెవరు వస్తారో, ఎన్ని గంటల వరకు ఉంటారో, ఎంతసేపు అవి నాకు తెలియదండి, నాకు ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను ఇది చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళండి అంటారు. దట్స్ ఇట్. ఎవాంజలిజం అని అదే. ఎవాంజలిజం ఈజ్ రిపోర్టింగ్ ద గుడ్ న్యూస్. Evangelism is bearing witness to Christ. Evangelism is being the light of the earth. Evangelism is being the salt of the earth. Evangelism is making disciples. Evangelism is being, doing and telling. సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్తే సరిపోతుంది. సో 1977లో ఇచ్చిన ఒక డెఫినేషన్, ఇది బ్యూటిఫుల్ డెఫినేషన్. ఈ ఒక్క డెఫినేషన్ చాలు, నేను చాలా ఉన్నాయని అవన్నీ చెప్పట్లేదు, ఒకటే చెప్తున్నా. ఏమిటి అంటే యేసుక్రీస్తును దేవునిగా మరియు రక్షకునిగా ప్రకటించి, ఎందుకంటే దేవుడు అయితేనే రక్షకుడు అవుతాడు, దేవుడు అవ్వకుండా రక్షకుడు అవ్వటానికి వీల్లేదు. సో యేసుక్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒట్టి రక్షకుడే కదా, ఆయన దేవుడు. సో యేసుక్రీస్తును ప్రకటించినప్పుడు ఆయనను దేవునిగా ప్రకటించాలి, రక్షకునిగా ప్రకటించాలి. ప్రకటించడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు ఆ దేవుని, ఆ రక్షకుణ్ణి వాళ్ళు అంగీకరించి, స్వీకరించి ఆయనకు శిష్యులుగా అవుతారు. శిష్యులుగా అవటం అంటే ఏంటి? బాధ్యత గల దేవుని సంఘ సభ్యులుగా అవ్వాలి. నేను గతంలో ఏమనుకునేవాడిని అంటే, మేము బక్సింగ్ గారి సహవాసంలో చాలా కాలం మేము పెరిగాం, అక్కడే పుట్టి పెరిగాం, చాలా సంవత్సరాలు పెరిగాం. కాబట్టి మేము ఏమనుకునేవాళ్ళంటే, ఈ సండే ఎవెంజలిజం చేశాం కదా, వండర్ఫుల్, వెరీ నైస్. ఎందుకంటే గుంపులో ఉన్నాము, మధ్య మధ్యలో ఆ వర్సెస్ పలికాము, లేకపోతే కొన్ని పాటలు పాడాము, లేకపోతే అందులో మ్యూజిక్ వేసాము. నేను హార్మోనియం వాయించేవాడిని. సో పాటలు పాడేవాడిని, స్వార్థ పాటలు పాడేవాడిని. గాస్పల్ క్యాంపెయిన్స్ బోలెడు తిరిగాను. చెప్పాలంటే ఆ, ఆ, నా గవర్నమెంట్లో పనిచేసినప్పుడు సంవత్సరానికి 1 మంత్ ఎరండ్ లీవ్ ఉంటుంది. ఎరండ్ లీవ్ అంతా మొత్తం దానికే పెట్టేవాడిని. సో నేనేమనుకునేవాడిని, ఇదంతా కవర్ చేసేసాం కదా, ఇదంతా చెప్పేసాం కదా, తెల్లారుజామున 5 నుంచి 6 వరకు ఎవ్రీ సండే అలా వెళ్ళేవాళ్ళం. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. చర్చ్ లీడర్గా ఉన్నప్పుడు, మేము సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘ నాయకుల్లో మేమే కాబట్టి ఎవ్రీ సండే ఎర్లీ మార్నింగ్ 5 to 6 జనాలను తీసుకెళ్ళే వాళ్ళం, ట్రైనప్ చేసేవాళ్ళం ఎలా సువార్త చెప్పాలని. సో అయిపోయింది అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ డెఫినేషన్ నాకు అర్థమైందో అప్పుడు అరే, మరి చెప్పాము, మరి వాళ్ళు శిష్యులు అయ్యారా, మరి వాళ్ళు దేవుని సంఘ సభ్యులుగా అయ్యారా అని తెలియదు మనకి. నేనైతే చాలా సంవత్సరాలు ఈవెన్ డే టైం కానీ, ఈవినింగ్స్ కానీ,
గాస్పెల్ చెప్పాం కానీ ఎవ్వరు కూడా నా దగ్గరికి ఒక్కరైనా వచ్చి అయ్యా మీరు పలానప్పుడు చెప్పారు, మీరు చెప్పినందువల్ల నేను విశ్వసించాను, ఇంకొంచెం ఎలా తెలుసుకోవాలి చెప్పండి అని అయితే నాకు ఇంత మటుకు కొన్ని సంవత్సరాలు చేశాను కానీ ఎప్పుడు ఎవరు నాకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి వద్దనంటున్నారా అని నేను అలా అనట్లా. నేను దాని గురించి ఏం కామెంట్ చేయట్లా. నా పాయింట్ ఏంటంటే స్వార్థ చెప్పడం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే దేవునిగా రక్షకునిగా ప్రకటించిన తర్వాత జనులు ఆ యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వాలి. శిష్యులు అవ్వటం అంటే ఏంటంటే బాధ్యత గల దేవుని సంఘ సభ్యులుగా అవ్వాలి. అంత మటుకు గాస్పల్ కవర్ అవ్వనట్టే లెక్క. దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి దాని గురించి. సువార్త అంటే ఏంటో ఇంకా చెప్పాలంటే మార్క్ సువార్త 1 అధ్యాయం 15 వచనం చూస్తే కూడా అక్కడ సువార్త యేసు ప్రభువే అని అర్థమవుతుంది అనమాట. చూడండి ఒక మాట, మార్క్ సువార్త 1 అధ్యాయం 15. జనరల్గా ఆ వర్స్ చూపించి దాని మీద కొంచెం నేను ఎక్సర్సైజ్ చేయించడానికి ట్రై చేస్తాను కానీ నాకు టైం తక్కువగా ఉంది కదా, అందుకని చెప్పి నేను కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్కి టైం ఎక్కువగా ఇస్తే బెటర్ కదా అని నేను కొంచెం కట్ చేశానండి. ఈ పీపీటీని కూడా కొంచెం ట్రిమ్ చేశానండి. మార్క్స్ వార్త 1 అధ్యాయం 15 వచనం నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం. చూడండి ఒకసారి, మార్కు 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే కాలము సంపూర్ణమైనది కామా ఇచ్చాడు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనేది సెమికోలన్ ఇచ్చాడు, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు ఆడదాకా వచ్చాడు, గలిలయకు వచ్చాడు. సో 3 స్టేట్మెంట్స్ అందులో. మొదటిది ఏంటంటే కాలం సంపూర్ణమైనది. ఏంటి కాలం సంపూర్ణమైనది అంటే, కాలంని మనం ఎలా మెజర్ చేస్తామంటే క్రోనలాజికల్గా మెజర్ చేస్తాం. అంటే 6 to 7 1 hour, సండే టు మండే 1 day, మార్చ్ టు ఏప్రిల్ 1 month, 2025 to 2026 1 year. దట్ ఈస్ హౌ వీ మెజర్ ద టైమ్. సో ఇక్కడ రాయబడినటువంటి కాలము ఇట్ ఈస్ నాట్ క్రోనోస్, ఇట్ ఈస్ కైరోస్. గ్రీక్లో కాలంకి 2 పదాలు వాడతారు, ఒకటేమో కైరోస్, రెండోదేమో క్రోనోస్. మనం వాడేది క్రోనోస్. అలాగే బైబిల్లో కొన్ని చోట్ల కైరోస్ అనేది చాలా చోట్ల రాయబడింది. ఇప్పుడు సమయమును సద్వినియోగం చేసుకోండి అని మీకు కొలస్సీలో కనపడుతుంది, ఎఫెసోలో కనపడుతుంది. సమయమును సద్వినియోగం చేసుకోండి అంటే అక్కడ అంటే క్వాలిటీ ఆఫ్ టైం. క్వాంటిటీ ఆఫ్ టైం ఏమో క్రోనోస్, క్వాలిటీ ఆఫ్ టైం ఏమో కైరోస్ అనమాట. ఇక్కడ కాలము సంపూర్ణమైందంటే అర్థమైందంటే ఏ సమయము కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. ఎందుకు? దేవుని రాజ్యం సమీపించింది అంటే దేవుని రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రాజు రావాలి, రాజు వస్తే రాజ్యం చేస్తాడు. కాబట్టి ఆ రాజు అయిన మెస్సయ్య రావాలి అని మెస్సయ్య కోసం కనిపెట్టుకుని ఉన్నారు. మెస్సయ్య వస్తే ఆయన రాజు కాబట్టి ఆయన రాజ్యం చేస్తాడు. సో రాజుగా దేవుడు వస్తాడు అని రాజు కోసం కనిపెట్టుకుని ఉన్నారు కదా, ఆ సమయం సంపూర్ణమైంది. అది కాలం సంపూర్ణమైందంటే మీనింగ్. దేవుని రాజ్యం సమీపించిందంటే ఏ రాజు కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ రాజు రానే వచ్చాడు కాబట్టి ఆ రాజు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని రెండో స్టేట్మెంట్. మూడోది మారు మనసు పొంది సువార్త నమ్ముడి. అంటే ఇప్పుడు రాజు రాజ్యం చేయాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. సువార్త అంటే ఏంటి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. వింటున్నారా నా మాట? మీరు ఎవరు కూడా వీడియో ఆన్ చేసుకోలేదు. ఆ తర్వాత మీరు వింటున్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడలేదు. అంకుల్ ప్రైజ్ యా 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 థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్. సువార్త అంటే ఏంటి? సువార్త ఎవరు? సువార్తను నమ్ముడే అన్నాడు కదా. యాక్చువల్గా ఏం చెప్పిండాల్సింది అక్కడ యేసు ప్రభు? నన్ను నమ్మండి అని చెప్పిండి సరిపోయిండదు, అంతేగా? అదే చెప్పాలి. ఏమని చెప్పాలంటే కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలంటే నన్ను నమ్మాలి అని చెప్పాలి. కానీ నన్ను నమ్మాలి అని చెప్పకుండా ఆయన ఏమన్నాడు? సువార్తను నమ్ముడు అన్నాడు. యాక్చువల్గా ఇదే స్టేట్మెంట్ ఎవరు చెప్పారు? బాప్తిస్మ యోహాను కూడా అదే మాట అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అలాగే మొదలుపెట్టాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సువార్త అంటే ఎవరు? సువార్త అంటే ఏంటి? ఏసే రక్షకుడు అని. ఏసే. ఇంకా మళ్ళీ ఏం ఫిలప్ చేయకండి. సువార్త అంటే ఏంటంటే ఏసే.
సువార్త ఇక్కడ రాయబడింది కదా, సింపుల్ సబ్స్టిట్యూట్ కదండి. మనం 1:15 చదువుతున్నాం మనం. ఇక మన కొత్త పదమే యాడ్ చేయక్కర్లా. 1:15 మార్క్స్ వార్త, సువార్త నమ్ముడి అని అన్నాడు. అంటే అక్కడ సువార్త అంటే ఎవరు? యేసుప్రభువే. సో అలా చెప్పి నేను ముగిస్తాను అనమాట. పిల్లలకి ఇచ్చారు అందుకని గీతలు గీస్తున్నారు, స్క్రీన్ మీద గీత కనపడుతుంది. పిల్లలకి చేతిలోకి మొబైల్ ఇవ్వకండి, దయచేసి మీరే హ్యాండిల్ చేయండి. మీకు అంత గనక కుదరకపోతే మీరు క్విట్ అయిపోండి, నో ప్రాబ్లం, బట్ డోంట్ డిస్టర్బ్ అదర్స్. అది వీడియో రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ అలాగే ఉండిపోతుంది. వాళ్ళు లేరు కదా, మరి వాళ్ళని ఉన్న వాళ్ళకి చెప్తే ఉపయోగం ఏంటి? ఎనీవే, రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత వాళ్ళు వింటారేమోలే. తర్వాత సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ఎందుకు ప్రకటించాలి? మార్క్స్ వార్త 16:15, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు. యేసుక్రీస్తు. ఆయన ఎవరు? రాజు కదా, రాజుల రాజు కదా, ఆయన ఆ, ప్రభువు కదా. మరి రాజుగారు చెప్పిన దాన్ని ఏమనాలి? చట్టం అనాలా? ఆజ్ఞ. ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ దెన్ కమాండ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ దాన్ కమాండ్. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనేది రిక్వెస్ట్ కాదు, అది బతినాడుకోవడం కాదు, ఫేవర్ చేయండి అని చెప్పట్లా. సువార్తను ప్రకటించండి అని ఇట్ ఇస్ అ కమాండ్. మరి ఆ లెక్కనే, మరి పాపం యొక్క నిర్వచనం ఏంటి అని కనుక మనం సండే స్కూల్ లెవెల్లో మాట్లాడితే ఆజ్ఞాతిక్రమే పాపం అంటారు. అంటే ఈ లెక్కనే పాపం, సువార్త చెప్పకపోతే కూడా పాపం చేసినట్టు లెక్కన? భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి, ఇప్పుడు యేసుప్రభు లేడంటే భూమి మీద, ఆయన ఉంటే ఆయన ఆయన పని ఆయన చేసుకునేవాడు, ఆయన లేడు. ఆయన ఏం చేశాడంటే, నేను వెళ్తూ వెళ్తూ మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు, సంఘానికి ఆ బాధ్యత హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు. ఒక విశ్వాసిని చూసి నీవు నాకు సాక్షిగా ఉంటావని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. నాకెవడు సంఘంలో పని పెట్టట్లేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, ఈ సంఘంలో అంతా వాళ్ళే షో నడిపిస్తున్నారని చాలామంది ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. నేనేమంటానంటే, భలే ఉన్నావు బ్రదర్, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఒక కమాండ్ ఉంది కదా, ముందు ఇక్కడ మొదలెట్టు. ఇది మొదలుపెట్టి ఇది చేస్తూ ఉంటే నీవు ఏం చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో ఆటోమేటిక్గా థింగ్స్ విల్ కమ్ టు పాస్. నీవేమో సువార్త చెప్పవాయా, పులిపిటెక్కి వాక్యం చెప్తానంటే ఎట్ట కుదురుతుందండి? ముందు సువార్త చెప్పడం మొదలుపెట్టండి. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ఇదేదో దీనికి సపరేట్ గిఫ్ట్ అక్కర్లేదండి. అపోస్తల కార్యం 1:8 ఏమన్నా అంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బోధిగంతల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పారు. అంటే యాక్చువల్గా ఉన్నారు, ఉంటారు కాదు. యు ఆర్ యు ఆర్ విట్నెసెస్, యూ షల్ బి ఆర్ యూ విల్ బి అని చెప్పలే, యు ఆర్ విట్నెసెస్. సో కాబట్టి స్వార్థ చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు 1:8లో మెరకల్స్ చేయడానికి ఇవ్వాల, హీలింగ్ చేయడానికి ఇవ్వాల. అదేదో పవర్, అక్కడ నుంచే డ్యూనమోస్, అక్కడ రాయబడిన హోలీ స్పిరిట్కి పవర్ అనే పదానికి రాయబడిన దానికి డ్యూనమోస్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. డైనమైట్ కూడా అక్కడి నుంచి వచ్చింది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది ఇట్ ఈస్ అ కమాండ్. ఎందుకు ప్రకటించాలంటే ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్, దట్స్ ఇట్. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను అనేది రెండవ ఆజ్ఞ. ఐ థింక్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, లేకుంటే అది ఆ గీత అలాగే కనపడతా ఉంటుంది, ఆ గీత అలాగే కనపడతా ఉంటుంది. ఇట్ ఈస్ డిస్గస్టింగ్. ఎందుకు మన వాళ్ళు అలా చేస్తారో నాకు అర్థం కాదు. ఓహో. సో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను అనేది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదన్నారు. దేవుని గనక దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో గనక నాకు అర్థమైతే దేవుని ప్రేమించకుండా ఉండలేను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. వెన్ ఐ నో హౌ మచ్ గాడ్ లవ్డ్ మీ, ఐ కాంట్ బట్ లవ్ గాడ్. దేవుని ప్రేమించకుండా ఉండలేను. ఇఫ్ ఐ డోంట్ లవ్ గాడ్, దట్ మీన్స్ ఐ డోంట్ నో ద వెరీ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని రాయబడింది అనమాట. రోమపత్రిక 5వ అధ్యాయం చూస్తాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఇమ్మీడియట్గా నేను ఏం చేస్తాను? పొరుగువారిని ప్రేమిస్తాను.
సో స్వార్థ ఎందుకు ప్రకటించాలంటే బికాజ్ ఐ లవ్ మై నైబర్. వెన్ ఐ లవ్ మై నైబర్, ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ గివ్ ఇస్ ద గాస్పల్. ఫుడ్ పెడితే మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ కావాలంటాడు. బట్టలు ఇస్తే అరిగిపోతాయి, లేకపోతే చిరిగిపోతాయి, మళ్ళీ కావాలంటారు. అది ఇవ్వద్దని నేను అనట్లా, ఇవ్వాలి. ఫుడ్ పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, ఔషధాలు లేకపోతే బాగోగులు చూసుకోవాలి, గుడ్ సమరిటన్ ఇవ్వాలి. మనం డెఫినెట్లీ మన పొరుగువానికి చేయవలసినంత మేలు చేయవలసిందే. బట్ ప్రేమించినప్పుడు ఏం చేస్తామంటే విల్ గివ్ ద బెస్ట్. ఇఫ్ యూ లవ్ యువర్ స్పౌస్, యూ డూ ద బెస్ట్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ స్పౌస్. వాళ్ళ బిల్డ్ చేయడానికి, వాళ్ళని కట్టడానికి, వాళ్ళ క్షేమం కోసం ద బెస్ట్ ఇస్తావు. వాట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ గివ్ టు యువర్ నేబర్? ద గాస్పల్. నేను 2 కారణాలు చెప్పాను, ఇంకా ఎలా చెప్తూ పోతే బోల్డ్ ఉండొచ్చు. 2 కారణాలు చెప్పాను. వై షుడ్ ఐ ప్రీచ్ గాస్పల్? నంబర్ 1, ఇట్ ఈస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. నంబర్ 2, ఐ లవ్ మై నేబర్. ఎందుకంటే సువార్త ప్రకటన అనేది అవుట్ ఆఫ్ లవ్ రావాలి, అవుట్ ఆఫ్ కన్సర్న్, అవుట్ ఆఫ్ బర్డన్, అవుట్ ఆఫ్ ప్యాషన్ లాగా రావాలి, కానీ డ్యూటీ లాగా చేస్తే ఉపయోగం లేదు. రిచువలిస్టిక్గా, మొనాటనస్గా, యాంత్రికంగా చేస్తే ఉపయోగం లేదు. వీ హ్యావ్ టు డూ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కన్సర్న్, అవుట్ ఆఫ్ ప్యాషన్, అవుట్ ఆఫ్ బర్డన్. అప్పుడు పలికే మాటల్లోనే ఆ తేడా ఉంటుందన్నమాట. మెథడ్స్ ఆఫ్ ఎవాంజలిజం. క్రూసేడ్స్. ఇప్పుడు క్రూసేడ్స్కి ఆధారం లేదు, ఒకప్పుడు బాగానే ఉండేది. టీవీకి, రేడియోకి, ఇంటర్నెట్ ఎవాంజలిజం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో టీవీలో ఎవడు చెప్తే వినడు, ఎందుకంటే వాళ్ళు ట్యూన్ చేసుకోవాల్సిందే ట్యూన్ చేసుకుంటారు. ఆ టీవీలో వచ్చేవాళ్ళు కూడా ప్రాస్పారిటీ గాస్పల్ తప్పితే ట్రూ గాస్పల్ చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి వినే అవకాశాలు లేవు. రేడియో అనేది అసలే లేదు. సో ఇంటర్నెట్ ఎవాంజలిజం అనేది అది ఫ్రెండ్స్ మధ్యలో జరిగేదే కానీ ఎవడో నాకు స్వార్థ కావాలని తక్కువనే. ఎందుకంటే ఏదో గింజలు అలా చల్లినట్టే ఉంటుంది, కానీ ఏ గింజ మొలకెత్తింది, ఎంత ఫలితం వచ్చిందో మనకు అర్థం కాదు. ట్రాక్ట్ ఎవాంజలిజంకి అసలు అవకాశం లేదు. ఎందుకంటే మేము, ఐ స్టిల్ రిమెంబర్, ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. మేము గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ హాస్పిటల్ ఆ ఏరియాలో వెళ్తే మాకు ఎటువంటి చేదు అనుభవం వచ్చిందో మాకు తెలుసు. అలాగే అటువంటి ఎక్స్పీరియన్సెస్, బెటర్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ అసలు చేయనివ్వట్లేదు. బహిరంగ సువార్త కూడా ఇప్పుడు ఆదరణ లేదు. పోయి పర్మిషన్ తీసుకోవాలి, తీసుకున్నా కూడా ఇప్పుడు అసలు మన మాట ఎవరు వినరండి. భోంచేసేటప్పుడే మనం మాట్లాడుకోకుండా ఎవడికి వాడు మొబైల్ చూస్తున్నాడు. ఇప్పుడు బహిరంగ సువార్త ఎవరు వింటారండి? ఎవరు వినరు, ఎవరు వినరు. ఎవడికి వాడు చెవులలో ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ వచ్చేసింది కదా, బ్లూటూత్ పెట్టేసుకుంటారు. అసలు పక్కాడ అరిచితే వినపడదు, యాక్సిడెంట్ అయితే కూడా ఎవడు చూసేవాళ్ళు లేడు. సో ఐ డోంట్ థింక్ బహిరంగ స్వార్థకు ఆదరణ ఉందని కానీ రిజల్ట్స్ వస్తాయని కూడా నేను అనుకోను. వస్తే ప్రైజ్ ద లాడ్. దాని గురించి నేనే ఎక్కువ కామెంట్స్. డోర్ టు డోర్ ఎవాంజలిజం కూడా అదొక మెథడ్ ఉంది, అది కూడా ఈ దినాల్లో ఆదరణ లేదు. ఒకసారి వెళ్తే మళ్ళీ రారు. అందుకని ఏం చేయాలంటే ఒక టీమ్గా వెళ్ళాలి, 2-3 కలిసి వెళ్ళాలి, 2-3 బయట ఉండాలి, మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ ఆర్ వి అని. ఎందుకంటే కొన్నిసార్లు వెళ్తే ఇంకంతే మళ్ళీ రారు, వెళ్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో హోమ్ గ్రూప్ ఎవాంజలిజం, దిస్ ఈజ్ అ గుడ్. హోమ్ గ్రూప్ ఎవాంజలిజం అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక బర్త్డే ఉంది, నీకు ఒక వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, ఏదో ఒక పేరుతో ఒక ఫంక్షన్ పెట్టుకోవడం, ఆ ఫంక్షన్కి మీ ఫ్రెండ్స్ని పిలవటం. పిలిచినప్పుడు వాళ్ళకి ముందే చెప్పాలి. ఏమని చెప్పాలంటే, మేము కొంచెం ప్రేయర్ చేసుకుంటామండి, సందేశం కూడా ఉంటుందని ముందే చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే, పిలిచి మమ్మల్ని మోసం చేశారండి, ఇదొక మెథడాలజీ మీరు ఎంచుకున్నారండి కానీ అంటున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ముందుగానే వాళ్ళని పిలిచేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు సమ్మతితో వస్తేనే బెటర్. వాళ్ళని కూర్చోబెట్టి ఎరకాటంలో పెట్టేసి వాళ్ళని బిగించి ఆ నోట్లో ఏదో సీసం పోసినట్టుగా పోస్తే కుదరదు. దే షుడ్ కమ్ విత్ విల్లింగ్నెస్. కాబట్టి ముందుగానే మైండ్ ప్రిపేర్ చేసి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ రావాలి. ఏం క్వశ్చన్స్ రావాలంటే, వీళ్ళేంటి డిఫరెంట్గా ఉంటారే, వీళ్ళ మాటలు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంటాయి, వీళ్ళ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు చాలా కైండ్ పీపుల్, వీళ్ళు చాలా లవింగ్ పీపుల్ అని కనుక ఆ ఇంప్రెషన్ కనుక వాళ్ళకి పడితే, ఎందుకు వీళ్ళు మనకులాగా లేరు, మనం వీళ్ళలాగా ఉంటే బాగుండు అనే ఆలోచన వాళ్ళలో పడితే అప్పుడు వాళ్ళు మీ ఇంటికి పిలిస్తే వస్తారు. ద బెస్ట్ వే ఏంటంటే ఇన్వైట్ దెమ్ ఇన్ టు యువర్ హౌస్. స్పెషలీ ఈ డిసెంబర్ మాసంలో ఈ పండుగ వాతావరణంలో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సువార్త ఎవరెవరి కోసం అందుకనే వెళ్ళిన అడ్వాన్స్గా నేను మీ ముందు పెడుతున్నాను. కాబట్టి మీకు ఒక కనీసం అంటే ఒక ఒక 10 ఒక 2 వీక్స్ టైం ఉంది. ఈ 2 వీక్స్ టైంలో
మీ మొబైల్‌లో ఎంతమంది అన్‌బిలీవర్స్ నేమ్స్ ఉన్నాయో, మీ బంధువులు ఎంతమంది అన్‌బిలీవర్స్ ఉన్నారో, మీ ఫ్రెండ్స్ ఎంతమంది అన్‌బిలీవర్స్ ఉన్నారో, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మీరు చెప్తే మీ మాటకు గౌరవం ఉంచి, మీ మాటని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చేవాళ్ళనే. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికెళ్ళినా పర్లేదు, వాళ్ళు మీ దగ్గరికొచ్చినా పర్లేదు. సో, హోమ్ గ్రూప్ కాటేజ్ మీటింగ్స్ అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కాటేజ్ మీటింగ్స్ కూడా అనట్లేదు. ఇప్పుడు హోమ్ గ్రూప్ అని అంటున్నాం. కాటేజ్ మీటింగ్ అదొక రిచువలిస్టిక్ అయిపోయింది. ఎవరో వస్తారు, ఎవరో చెప్తారు. ఆడ అన్‌బిలీవర్స్ ఎవరు ఉండరు. అంతా బిలీవర్సే ఉంటారు. సో, కాబట్టి ఇదొక స్ట్రాటజిక్‌గా ఒక ప్లాన్‌తో చేయవలసినటువంటి కార్యక్రమం. అది చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు రోజులు బాగోలేవు కాబట్టి నా సలహా ఏంటంటే, ఎవరెవరికి సువార్త చెప్పాలి అని అనుకున్నారో వాళ్ళ లిస్ట్ ఒకటి నీ ముందుండాలి. నీ ముందున్నప్పుడు వాళ్ళలో కూడా కామన్‌గా, అంటే ఇప్పుడు నాన్ క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ వేరే, తర్వాత క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు వేరే. సో, 2 కేటగరీస్ వచ్చేస్తాయి. ఆ మిగిలిన వాళ్ళలో గూడా వాళ్ళు దాంట్లో కూడా స్కాలర్లీ పర్సన్స్ ఉన్నారనుకోండి. ఎవరు నాన్ క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు స్కాలర్లీ అంటే వాళ్ళ లిటరేచర్ బాగా చదివి ఎమ్మడెమ్మటే క్వెషన్స్ ఏసే కేటగరీస్ ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పర్టిక్యులర్ పీపుల్‌ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళని పిలిపించుకోవాలి. పిలిపించి ఒక గెస్ట్ కింద పిలిపించి ఇన్ఫార్మల్‌గా చేసేసుకోవచ్చు. ఇన్ఫార్మల్‌గా నన్ను ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ అనుకుంటున్నా. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను. ఈసీఎల్ ఆహ్, ఆహ్, ఒక ఒక సిస్టర్ నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని పిలిచి మా ఇంటికి క్రిస్మస్ డిన్నర్ ఇస్తాను రమ్మని చెప్పి పిలిపించింది. లంచ్ ఇస్తానని చెప్పి. పిలిపించి నాకు చెప్పింది, "అన్న నేను ఫార్మల్‌గా కాకుండా మీరు క్యాజువల్‌గానే మీరు కూడా ఆళ్ళతో పాటు వస్తారు. మీరు కూడా భోంచేసుకుంటూ మాట్లాడుకుంటూ భోంచేస్తూనే మాట్లాడతారు. లేతే లెట్ అస్ ఓపెన్ విత్ ప్రేయర్ అవన్నీ ఉండవు. సో, బైబిల్ కూడా తీసుకొస్తే అమ్మో! వీళ్ళేదో నన్ను కన్వర్ట్ చేస్తున్నారని తెలీదు పాపం వాళ్ళకి. అలా అదే మైండ్‌లో అంతా అలా ఉండిపోయింది కాబట్టి వాళ్ళు అలా భావిస్తారు. కాబట్టి ఇన్ఫార్మల్‌గానే నార్మల్‌గా మాట్లాడుతా ఏంటండి మీరేంటి మీరు ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ఇలా కాన్వర్జేషన్స్‌లోనే ఇలా మాట్లాడుతుంటే ఎక్కడో చోట దొరుకుద్దనమాట. కరెక్ట్ పాయింట్ దొరుకుద్ది. అక్కడి నుంచి మనం వీ కెన్ లాంచ్ ద ఎవాంజలిజం. దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. అలా చేశాను లాస్ట్ టైం. సో, దాన్నే క్రియేటివ్ ఎవాంజలిజం అంటారు. అల్టిమేట్లీ పర్సనల్ ఎవాంజలిజం. మాస్ ఎవాంజలిజం ఈ దినాల్లో ఆదరణ లేదు. దానివల్ల పెద్ద ఫలితాలు లేవు. నష్టాలు ఎక్కువొస్తున్నాయి. సో, పర్సనల్ ఎవాంజలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను 3 పాయింట్లు పెట్టాను. బాగా ఈజీగా గుర్తుంటుందండి. 3 పాయింట్స్. ఏంటిదంటే ప్రాబ్లమ్, సొల్యూషన్, రిజల్ట్. వెరీ సింపుల్. ఈ 3 సువార్త చెప్పేటప్పుడు ఇవి 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రాబ్లమ్ గనుక కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, అప్పుడు సొల్యూషన్ కోసం వాడు ఎతుక్కుంటాడు. మీకు ప్రాబ్లమ్ కరెక్ట్‌గా అర్థం కాకపోతే, మా దగ్గర కూడా ఉంది కదా! మేము కూడా చేస్తాం కదా! అంతా ఒకటే, జస్ట్ పేర్లు వేరే అని అంటారు. సో, ప్రాబ్లమ్ కరెక్ట్‌గా అర్థమయ్యి ఏంటి ప్రాబ్లము? యు ఆర్ ఎ సిన్నర్. గాడ్స్ రాత్ ఈజ్ అపాన్ యూ. దేవుని ఉగ్రత నీ మీద ఉంది. నువ్వు పాపివి. అసలు నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు. అసలు పాపం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ వాటి గురించినట్టు ఒక వివరణ వాళ్ళ లెవెల్లోకి దిగిపోయి కామన్ ప్లాట్ఫామ్ని ఎత్తుక్కొని వాళ్ళతో మాట్లాడడం అనేది ఇస్ స్కిల్. ఇట్ ఇస్ అన్ ఆర్ట్. ఎవాంజలిజం అనేది ఇట్ ఇస్ అన్ ఆర్ట్ అండ్ ఇట్ ఇస్ అ స్కిల్. అది చేసే కొద్దీ వచ్చుద్ది అనమాట. సో, ఫస్ట్ ప్రాబ్లం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాబ్లం, దాని తర్వాత సొల్యూషన్, సమస్య, పరిష్కారము, రిజల్ట్. ఇవి 3. ఏంటి సమస్య? దేవుని ఉగ్రత. పరిష్కారం ఏంటి? యేసుక్రీస్తు. ఫలితం ఏంటి? ఎటర్నల్ లైఫ్ ఆర్ ఎటర్నల్ హెల్. రెండే అనమాట. సో, అందుకనే సిన్ గురించినట్టు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. అవతల వ్యక్తికి సిన్ గురించినటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అనేది మనం చెప్పేటప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాల్లో పాపం గురించిన అవగాహన ఏముందో మీరు పాపమనా అవునండి పాపం అంటారు, కానీ వాళ్ళ ఉద్దేశంలో పాపం అంటే వేరే. బట్ బైబిల్లో పాపం అంటే ఏంటి అనేది మీకు కరెక్ట్గా అర్థమైతే ఆ సొల్యూషన్ యేసుప్రభు తప్ప వేరే వాళ్ళు లేరనేది వాళ్ళు కూడా అర్థమైపోతుంది అనమాట. సో, మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫిజికల్ డెత్ వేరే, స్పిరిచువల్ డెత్ వేరే, ఇటర్నల్ డెత్ వేరే. సో, జడ్జిమెంట్ ఈస్ డెఫినెట్లీ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ జడ్జిమెంట్. సో, అనేది సిన్ గురించినటువంటి వివరణ తీసుకురావాలి. అందులో అల్టిమేట్ ఏంటంటే వీఆర్ హెల్ప్లెస్ అండ్ వీఆర్ హోప్లెస్. అసలు సామ్ నంబర్ 49లో చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఒకసారి చూడండి అన్నమాట. సామ్ నంబర్ 49 అండ్ వర్సెస్ 7 and 8. సామ్ నంబర్ 49 వర్సెస్ 7 and 8. ఎవడును ఏ విధము చేతనైనను
తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కౌరవ కుమారులు 1000 years బ్యాక్ రాసి పెట్టారు. అంటే అప్పటికే వాళ్ళకి ట్రూత్ ఎంత బాగా అర్థమైందో మీరు ఆలోచించండి. సో ఈ లెవెల్లోకి వచ్చేయాలి. ఏ లెవెల్లోకి వచ్చేయాలంటే యు ఆర్ హోప్లెస్ అండ్ యు ఆర్ హెల్ప్లెస్, ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ హెల్ప్ యూ అనే లెవెల్లో కనుక డాక్ట్రిన్ ఆఫ్ సిన్ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే అప్పుడు ఫలితాలు కరెక్ట్గా ఉంటుంది. ముందు ఫస్ట్ పాయింట్ కనుక కరెక్ట్గా అండర్స్టాండ్ కాకపోతే సెకండ్ పాయింట్కి రాడు. సెకండ్ పరిష్కారం యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇన్కార్నేషన్ గురించి చెప్పాలి. ఎందుకంటే హీఈస్ నాట్ జస్ట్ ఓన్లీ మ్యాన్, హీఈస్ గాడ్. హీఈస్ గాడ్ మ్యాన్ అనే కన్విక్షన్స్ పక్కా పట్టరాలన్నమాట. ఆ తర్వాత మనం మా థియలాజికల్గా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతామంటే, దేవుడు మానవుడికి ఎట్లా అవుతాడు? ఆదామును సృష్టించినప్పుడు దేవుని పోలికలో చేశాడు కాబట్టి దేవుడు మానవుడు కాగలిగాడు. ఫస్ట్ లాజిక్ మనకి ఇక్కడ అర్థమైంది. ఆ తర్వాత యెషయా 4:6లో శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను, కుమారుడు అంటే అనుగ్రహించబడ్డంటే దేవుడు దేవుడిగా వచ్చాడు. ఆయన ఏం ఆయన మహిమను పక్కకు పెట్టాడే కానీ దైవత్వాన్ని ఎప్పుడు పక్కకు పెట్టలేదు. ఆయన మహిమను పక్కకు పెట్టాడు. మహిమ కాదనుకున్నాడు. ఆయన సిలువను మోయాలనుకుని వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా రాయబడింది. సో శిశువు పుట్టాడు, కుమారుడుగా వచ్చాడు. అదే మాట యోహాను 18:8, 18:37లో రాయబడింది. నేను పుట్టితిని, నేను పిలాతుకు చెప్పినటువంటి జవాబు అనమాట. నేను పుట్టితిని, నేను వచ్చితిని. మనం ఎవరం కూడా వచ్చితిమి అనలేం, పుట్టితిమి అని చెప్పాల్సిందే. వచ్చితిమి అంటే అది వరకు ఉన్నవాళ్లే కదా వచ్చేది. ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన దైవమానవుడు, అంటే హీస్ ట్రూలీ హ్యూమన్ అంటానికి ప్రూఫ్స్ అనమాట. ఆయన శోధించబడ్డాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, ఆకలిగా ఉన్నాడు, చనిపోయాడు. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు. అందుకనే మానవ అవతారం అనొద్దు. అవతారం అంటే టెంపరల్. హీఈస్ మ్యాన్, హీఈస్ హ్యూమన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ యేసుక్రీస్తు ఎవరు? అసమానమైన వాడు, సృష్టిపై అధికారం కలిగిన వాడు. ఆయన తుఫానును గద్దిస్తే తుఫాను మౌనం అయిపోయింది. ఆయన రోగంపై అధికారం కలిగిన వాడు. ఏ రోగాన్ని కూడా ఆయన హీల్ చేయని రోగం అంటూ ఏమీ లేదు. తర్వాత దయ్యములపై అధికారం కలిగిన వాడు. పవర్స్ ఆఫ్ డార్క్నెస్ పైన అథారిటీ, బికాజ్ ఈజ్ గాడ్, దే నో ఇట్. మరణంపై అధికారం కలిగినాడు, బికాజ్ ఈజ్ గాడ్. జీవం అనేది ఆయన చేతిలో ఉంటుంది. దేవుని మహిమ కలిగినాడు, హీఈస్ గాడ్. సో యేసుక్రీస్తు హ్యూమన్, యేసుక్రీస్తు డివైన్, మానవుడు, దేవుడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా 100% గాడ్ అనే దానికంటే కూడా ట్రూలీ గాడ్, ట్రూలీ మ్యాన్ ఈజ్ ద రైట్ వర్డ్. ఆయన మానవుడు అంటానికి మరొక ప్రాముఖ్యమైన రుజువు ఏంటంటే పాపం లేదు. నా యందు పాపం ఉందని మీరు ఎవరు స్థాపిస్తారంటే ఎవరు చెప్పలేకపోయారు. హీ న్యూ నో సిన్, పాపం ఎరుగడు. హీ డిడ్ నో సిన్, పాపము లేదు. ఇన్ హిమ్ వాజ్ నో సిన్, ఆయన యందు పాపం లేదు. అంటే జన్మలో పాపం లేనివాడు, పరిశుద్ధ జీవితం కలిగినవాడు. ఆయన సిలువ వేయబడినాడు. ఈ సిలువ చాలా చాలా ఇంపార్టెంట్. సిలువ లేకుండా సువార్త అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవ్వదు. ఎట్టి పరిస్థితులు కంప్లీట్. మనకు బదులుగా మన స్థానంలో ఆయన అన్యాయపు శిక్ష అనుభవించాడు అనే విషయము ప్రజలకు అర్థం కావాలన్నమాట. అర్థం కావాలి. అసూయ చేత ఆయన సిలువేశారు అనే విషయం అర్థం కావాలి. ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు అని అనుకోను, లేకుంటే దేవుడైతే దిగిరావచ్చు కదా అని అనుకోను. వాళ్ళెవరు కూడా మోసపోవడానికి వీల్లేదు. సిలువ డెలిబరేట్గా యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మన పాప విమోచన క్రయధనముగా తాను అర్పించుకోవడానికి వచ్చాడు. మత్తయి 20:28, లూకా 19:10. తర్వాత పునరుద్ధానుడయ్యాడు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పునరుద్ధానుడైనందున ఆయన దేవుడు, దావీదు కుమారుడు కానీ రోమాపత్రిక 1వ అధ్యాయం రాయబడింది. సో ఆయన జన్మ అసమానమైన జన్మ, పరిశుద్ధమైన జీవితము, అసమానమైన జీవితము. శిలువ మరణము అసమానమైన శిలువ మరణం. అటువైపు ఇటువైపు ఉన్న ఇద్దరు దొంగలను సిలువ వేశారు. వాళ్ళతో సమానమైన సిలువ కాదు యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన చేసిన క్రయధనం. అది గుర్తుపెట్టుకోవాలి. పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఆ తర్వాత ఆరోహణమయ్యాడు, మళ్ళా వస్తాడు, నిత్యత్వం ఉంటాడు. 7 పాయింట్లు మనం చెప్పడం కుదరదు, కానీ అందులో కనీసం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సిలువను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిలువని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయన మానవుడని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
మానవుడిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్యక గర్భంలో పుట్టాడని చెప్పాలి, పవిత్రమైన జీవితం అని చెప్పాలి. ఇవి మిస్ అయితే సిలువకు వాల్యూ లేకుండా పోతుంది. దీంట్లో ఏంటంటే పునరుద్ధానం అనేది అథెంటికేట్స్ ఆయన దేవుడు అంటానికి ఒక ప్రూఫ్ ఏంటంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. సో ఇది యేసుక్రీస్తు గురించినటువంటి సొల్యూషన్ గురించి చెప్పినప్పుడు ఈ మాటలు చెప్పాలి. ఫలితం అన్నప్పుడు ఏం చెప్పాలంటే పాపిగా ఉన్న వ్యక్తి పరిశుద్ధుడవుతాడు, మరణంలో నుండి జీవంలోనికి దాటుతాడు, చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి వస్తాడు, సాతాను అధికారంలో ఉన్నవాడు దేవుని అధికారంలోనికి వస్తాడు, అంటే రూపాంతరం చెందుతాడు, పరిశుద్ధుడు అంటే రక్షణ ఆనందం కలిగి ఉంటాడు అని ఈ బిట్స్ కొంచెం వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నాట్ లైక్ ఏదో ఇంకెవరెవరో ఒకప్పుడు ఆ, ఇద్దరు నిలబడి ఒకరు ఇంగ్లీష్లో చెప్తుంటే ఒక తెలుగులో చెప్పేవాడు. ఈ దినాల్లో నేను ఒక చోట చూశాను, ఆ సాయిబాబా భక్తులు అంటే వాళ్ళు ఆ సేమ్ మనకులాగానే తెల్ల బట్టలు వేసుకున్నారు, అంతే చేశారు. సేమ్ మనం ఎట్లయితే చెప్పామన్నా నేను కూడా మారానండి, ఒకప్పుడు అట్లుండేవాడిని అండి, ఒకప్పుడు తాగేవాడిని అండి, ఇప్పుడు నేను మారానండి అట్లా వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు. పాపి అనే పదం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ ఎవడైనా కానీ గిల్ట్ కాన్షియస్ లేకుండా ఎవడు లేడు. సో గిల్ట్ తీసేయగలిగింది ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. సో దిస్ ఈస్ ద రిజల్ట్ అనమాట. సో ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే స్టార్ట్ చేసేటప్పుడు దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా లాంచ్ చేయాలి? అవుట్ ఆఫ్ ద బ్లూ తీసుకొస్తే కుదరదు, కాంటెక్చువల్గా ఉండాలి. కాంటెక్చువల్ నాకు బాగా ఇప్పుడు గుర్తు, నేను గాస్పల్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఒక స్టాండ్ వేశారు. అక్కడ ఒక స్టాండ్ వేస్తే అప్పుడే వచ్చి రైలు బండి వచ్చి నిలబడింది. నేను దాన్ని తీసుకున్నాను అనమాట. మన లైఫ్ అనేది ఒక యాత్రికునిలాగా ప్రయాణంలాగా ఉంటుంది. ఎక్కడో మొదలెట్టాము, ఎక్కడికో వెళ్తామని చెప్పి ఆ ప్రయాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సువార్తంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఒక పాట నేర్పించాను. చుక్కు చుక్కు బండి రైలు బండి, చుక్కు చుక్కు బండి మోక్షం బండి, చుక్కు చుక్కు బండి సువార్త బండి ఎవరు అని బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 స్టేషన్లు ఉన్నాయి అని ఎంత బాగా ఎవరు రాశారో భలే రాశారు అనమాట. సో ఆ పాట అక్కడ పాడక్కర్లేదు, కానీ సువార్త అనేది కంటెక్చువల్గా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ఒక రకమైన లాంగ్వేజ్, అంటే స్టార్టింగ్ పాయింట్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు, ఆ తర్వాత పార్కుల దగ్గర ఉన్నప్పుడు, లేక సంత మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు, అంటే మనం అమ్మబడ్డాము అని అక్కడ తీసుకురావచ్చు. ఒకసారి నాకు కొత్తగూడెంలో సువార్త అంటే అది ఏంటిదంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర. సో ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కదా, దానికి సంబంధించిన నాకు బాగా గుర్తుంది. ఒక సేవకుడు ఏం చేశాడంటే అప్పుడే వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇట్లా చెత్త ఎత్తకపోతుంటే దాని మీద ఆ పాయింట్ తీసుకుని స్వార్థ చెప్పాడు. సో కాబట్టి మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉన్న పరిస్థితులు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే కామన్ ప్లాట్ఫామ్ ఏంటి, ప్రజలు నీ మాటలు వింటూ నీతో పాటు ప్రయాణం చేయగలిగినటువంటి కామన్ ప్లాట్ఫామ్ ఒకటి చూసుకోవాలి. అక్కడి నుంచి నువ్వు మొదలెట్టాలి. ప్రిఫరబుల్లీ వాట్ ఆర్ ఆల్ యాక్సెప్టబుల్, అవతల వ్యక్తి ఈజీగా యాక్సెప్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్సింగ్స్ అంటే దే విల్ బి వెరీ హ్యాపీ, జస్టిస్ అంటే దే విల్ బి వెరీ హ్యాపీ, ట్రూత్ అంటే వెరీ హ్యాపీ. ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి సంబంధించిన న్యూస్ చెప్పేవాళ్ళు. ట్రూత్ అంటే ఎవడైనా హ్యాపీ ఫీల్ అవుతాడు, పరిశుద్ధత అంటే ఎవడో ఒప్పుకుంటాడు, నేచర్ గురించి మాట్లాడినప్పుడు, ప్రేమ గురించి మాట్లాడినప్పుడు, హిస్టరీలోని ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకుని మాట్లాడినప్పుడు, సాక్రిఫైస్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సమ్ కామన్ గ్రౌండ్ అనేది పికప్ చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కామన్ గ్రౌండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత దేర్ కుడ్ బి సందర్భం అంటే అది హాస్పిటల్ ఉన్నాం అనుకో, హీలింగ్ గురించి మాట్లాడచ్చు. మార్కెట్ ప్లేస్లో ఉన్నట్టు యు ఆర్ సోల్డ్ అని మాట్లాడచ్చు. గార్డెన్ అంటే పీస్ గురించి ఆలోచిస్తారు. సో ట్రావెలింగ్ అంటే అన్సర్టనిటీ ఆఫ్ అవర్ లైఫ్ గురించి మనము మాట్లాడవచ్చు అనమాట. సో ముగింపు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నీ పర్సనల్ టెస్టిమనీ అటాచ్ చేయాలి. పర్సనల్ టెస్టిమనీ అంటే మళ్ళీ దానికి గంట సేపు తీసుకోకూడదు. జస్ట్ 1 or 2 or 3 4 స్టేట్మెంట్స్ నువ్వు చెప్పేదాన్ని బ్యాకప్ చేయటానికి, నేను కూడా నీకు ఇలాగనే, నేను కూడా ఇలాగే, అయితే నన్ను రక్షించాడు అని కంక్లూషన్ అలా చేయటం అనేది చాలా బాగుంటుంది. సాధ్యమైతే తీర్మానం వరకు గైడ్ చేయాలి. మనం ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. తీర్మానం వాళ్ళు అడగాలి, వాట్ నెక్స్ట్ అని అడగాలి, వాట్ నెక్స్ట్ అని అడగాలి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సత్యం చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. ఒకసారి నాకు ఎప్పుడు బాగా గుర్తుంది, గాస్పల్ క్యాంపెయిన్లోనే నేను వ్యాన్లోనే ఉన్నాను. వ్యాన్లోనే ఉండి స్టాండ్ ఇచ్చి చెప్పమన్నా. నేను మాట్లాడుతుంటే ఒక ఆయన గబగబా దగ్గరకు వచ్చి కిట్టి దగ్గర వచ్చి, ఏందయ్యా నువ్వు చెప్పేది, ఊరికి అరుస్తున్నావు, ఏం అర్థం కావట్లేదు అన్నాడు. అస్సలు తల దించుకొని నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఏంటంటే స్పీడ్గా మాట్లాడుతున్నాను, అది ఆంధ్ర ఏరియా, నేనేమో రాయలసీమ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడంటే మీరు గుర్తుపట్టలేరు ఆంధ్ర రాయలసీమ అంటే, అప్పుడు అచ్చం రాయలసీమ లాంగ్వేజ్ అనమాట.
సో నా స్పీడ్లో వెళ్ళిపోతున్నాను, ఏ ఒక్క ముక్క అర్థం కావట్లేదు. కాబట్టి మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. వేగంగా చెప్పొద్దు, ఫాస్ట్గా చెప్పొద్దు, మెల్లిగా చెప్పండి. అందులో ట్రూత్ అనేది అవతల వాడికి అర్థం కావాలి, కానీ ప్రేమతో చెప్పాలి. తర్వాత తగినంత ప్రేయరు, తగినంత ప్రిపరేషన్ అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. వి షుడ్ బి లోడెడ్ బై ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మాట్లాడుతున్నప్పుడు అలా అందిస్తుండాలి పరిశుద్ధాత్మ దేవుడు. సున్నితంగా మాట్లాడాలి. ఆవేశం వద్దు, ఉద్రేకం వద్దు. ఆవేశం వద్దు, ఉద్రేకం వద్దు. సున్నితంగా మాట్లాడాలి. వాళ్ళు అర్థం చేసుకునే భాష మాట్లాడాలి. చర్చ్ లాంగ్వేజ్ వాడొద్దు, వాళ్ళకి అర్థం కాదు. నీతిమంతులు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. నీతిమంతులు అంటే రక్తం రక్తం అండి. కొంతమంది కళ్ళు తిరిగిపోతే ఏంటి రక్తం అంటే ఏంటి, యాక్సిడెంట్, అవే గుర్తుకొస్తుంది వాళ్ళకి. సో కొంచెం కేర్ఫుల్గా అర్థమయ్యేటప్పుడు మెల్లిగా వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట. సో మీకున్న ఆ టైంలోనే అంత కేర్ఫుల్గా మీరు మాట్లాడాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్సనల్ ఎవాంజలిజం అయితే ఇంటరాక్షన్ ఉండాలి. ఓ ప్రశ్న ఇస్తే జవాబు రావాలి. ఆ విధంగా ఇంటరాక్షన్లో ఉంటేనే సక్సెస్ఫుల్గా మనం చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో డామినేట్ చేయకూడదు, ఓవర్ రైడ్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ, వారి మనోభావాలను కించపరచొద్దు, ఇతర గ్రంథాలతో పోల్చొద్దు. ఇదివరకు నేను సాంస్క్రిట్లో బోల్డ్ శ్లోకాలు కంఠస్థం పెట్టాను, నాకు తెలియక చెప్పేవాడిని. ఒకవేళ కనుక నువ్వు శ్లోకాలు చెప్పి శ్లోకాల్లో చెప్పిందే కరెక్ట్ అంటే అర్థమైందంటే యు ఆర్ ఆథరైజింగ్ దేర్ స్క్రిప్చర్స్. నువ్వు కనుక వాళ్ళ స్క్రిప్చర్స్ని ఆథరైజ్ చేసావనుకో, ఇక వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళు ఇంకోటి తీసుకొస్తారు, ఇది నీకు తెలియదులే, ఇది కరెక్ట్ అంటారు. కాబట్టి నీ బైబిల్లో ఉన్న ట్రూత్ చాలు. ఇది అక్కడ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ ఓన్లీ టాక్ అబౌట్ ద బైబిల్ అండ్ నథింగ్ ఎల్స్. నాకు తెలియక మా సీనియర్స్ అలా చేసేవారు కాబట్టి నేను అలా చేసేవాడిని. మెల్లిమెల్లిగా నాకు అర్థమై నేనేం చేశానంటే అవన్నీ మానుకున్నాను. వాళ్ళ గ్రంథాల గురించి నా ప్రస్తావనే ఎత్తను, జస్ట్ బైబిల్ గురించి మాట్లాడతాను. ఏమనంటే యూ చెక్ ద బైబిల్, యూ గో త్రూ ద బైబిల్, ఇఫ్ యూ వాంట్, నేను చెప్పేది కరెక్ట్ కాదు మీరు చెక్ చేసుకోండి అని చెప్తాను. సో కాబట్టి నెవర్ మత గ్రంథాలతో పోల్చొద్దు. ఐ డోంట్ అగ్రీ దట్. చెప్పిందే పదే పదే చెప్పి ఇసుకిచ్చొద్దు, తొందర పెట్టొద్దు. వాళ్ళు ఆలోచింపజేయాలి, బలవంతం చేయొద్దు, ఒత్తిడి ఒత్తిడి చేయరాదు. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నట్టుగా కొన్ని సూచనలు ఉంటాయి, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఏం ప్రశ్నలు అవి? ఆనెస్ట్ క్వశ్చన్స్ అయి ఉండాలి, జెన్యున్ క్వశ్చన్స్ అయి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మన తెలివితేటలు ప్రశ్నించడానికి లేక వాళ్ళ తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి ట్రై చేస్తారు. ఇవి రెండు చెక్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ ఎ జెన్యున్ క్వశ్చన్ ఆర్ ఈజీ ట్రయింగ్ టు యునో బుల్, ఈజీ ట్రయింగ్ టు ఏదన్నా తిమ్మిరి మమ్మరి చేయడానికి ట్రై చేస్తున్నాను అని మనం. అందుకని వీఆర్ ఆబ్లిగేటెడ్ టు ఆన్సర్ ఆనెస్ట్ క్వశ్చన్స్ బట్ నాట్ ఇంటలెక్చువల్ ఎరగెన్సీ. అది గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు వేసే ప్రయత్నాలు చేస్తారు, విశ్వసించడానికి ఇష్టపడాలి, ఫ్రాంక్గా చెప్పాలి. తెలియదు అంటే నాకు తెలియదు అని చెప్పాలి. అక్కడ వేషాలు వేయకూడదు. వాళ్ళు విశ్వసించడానికి ఇష్టపడ్డారనుకో, ఎస్ హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్ అని అర్థం. వాళ్ళు కోఆపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నారనుకో, ఎస్ హోలీ స్పిరిట్ ఈజ్ వర్కింగ్ అని అర్థం. వాళ్ళలో కొన్నిసార్లు అయితే ఇలా చెప్తుండగానే బడబడబడ ఏడ్చేస్తారు వాళ్ళు. నాకు ఇప్పుడు బాగా గుర్తు, మేము టీంలో వెళ్ళినప్పుడు బ్రదర్ ఇట్లా వాక్యం చెప్తున్నాడు, అక్కడ ఒక స్త్రీ నిలబడి ఏడ్చేస్తుంది నిలబడి. అంటే దట్ ఈస్ ద కన్విక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనమాట. సో ప్రార్థించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ద బెస్ట్ వే ఏంటంటే లైఫ్ స్టైల్ ఎవాంజలిజం అంటే అర్థం ఏంటంటే మన లైఫ్, మన నిలబడ్డము, మన మాట్లాడడము, మన కదలిక, మన 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 హావభావాలు అవన్నీ కూడా ఎలా ఉండాలంటే స్వార్థకు వ్యతిరేక్తంగా ఉండకుండా అనుకూలంగా ఉండేలాగా మనం చూడాలి. సో ఫైనల్లీ కంక్లూజన్లో అపోస్తలుల కార్యం 14 ఏమన్నారంటే, ఈ కొనిలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున. ఇది గుర్తుపెట్టుకోండి, స్పష్టత అనేది చాలా ఇంపార్టెంట్, క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పలికిన 4 మాటలు క్లారిటీగా. ఎందుకంటే కొన్నిసార్లు మనం 100 మాటలు చెప్పినా కానీ ఏదో ఒక లైన్ను పట్టుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఆ ఒక్క లైన్ను పట్టుకొని వాడిని నిద్ర లేకుండా చేసి వాడే పరిగెత్తుకుంటూ మన దగ్గర రాకపోక్కర్లేదు, రావాల్సిన అవసరం లేదు, ఎటో వెళ్తాడు, మొత్తం మీద విల్ బి బోర్న్ అగైన్. స్పష్టత, తేటగా బోధించాలి. అనేకులు యూదులు విశ్వసించారని రాయబడింది. 5:20లో దేవుని దూత వచ్చి ఏం చెప్పడం జరిగిందంటే, ఈ సువార్త జీవమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పు. ఈ మాటలు మామూలు మాటలు కాదండి, లైఫ్ ఉంది అందులో. అందుకనే వర్బాటమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ వాక్యములో ఉన్నటువంటి లైఫ్ని మీరు ప్రజెంట్ చేయాలి. అక్కడ 11లో ఏమని రాయబడిందంటే, అపోస్తలుడైన పేతురు సందర్భంలో నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలో అతడు నీతో చెప్పును. అది దేవుని దూత కొర్నేలుతో చెప్పినప్పుడు
ఏమని చెప్పడం జరిగిందంటే ఏ మాటల వలన రక్షణ పొందుదురో. కాబట్టి బైబిల్ గ్రంథంలో సువార్త వాక్యాలు కొన్ని ఉంటాయి. సో వాటిని కొంచెం కేర్ఫుల్గా దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి, కంఠస్థం చేయాలి, కేర్ఫుల్గా మాట్లాడాలి. సో దీంతో స్వార్థ అంటే ఏంటో విన్నాము, ఎందుకు ప్రకటించాలి చూసాము, వ్యక్తిగత స్వార్థ అంటే ఏంటో మనం చూసాము. సో 2 Timothy 4:2 ఏమని రాయబడిందంటే వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, తర్వాత అనుకూలమైన సమయం కోసం ప్రార్థన చేయండి అన్నారు. మనం కూడా ప్రార్థన చేయాలి, మంచి సమయం కోసం కనిపెట్టుకోవాలి. దేవుడు గనక మంచి టైం ఇస్తే మాత్రం ఎస్, వెనక ముందు లేకుండా మనం వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. హోప్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ. మీరు సువార్త గురించి తెలుసుకోవాలి అనుకున్న దాంట్లో కొంచెమైనా మీకు దొరికిందేమో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం విల్ స్పెండ్ సమ్ టైం. సునీల్, కైండ్లీ కంక్లూడ్ ది